ఇతరుల్ని దూరం పెట్టడం నేర్చుకో. అందుకు తగ్గ 10 అద్భుతమైన రివర్స్ టెక్నిక్ ఇవే. తెలుసుకో. మనసు మార్చుకోవడం కష్టమైన పనేం కాదు. మన దృష్టిని ఎక్కడ పెట్టాలో నేర్చుకోవడం మాత్రమే ఎంతో కష్టం. జీవితంలో ఎన్నో సమస్యలు, సంబంధాలు, ఒత్తిళ్ళు, ఇక ఇవన్నీ కూడా మనం ఎవరిని మనసులో పెట్టుకున్నాం, ఎవరిని పట్టించుకున్నాం అనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి. కానీ ఒక నిజం ఏంటి అంటే, మనం ఎక్కువగా ఎవరిపైన అయితే దృష్టి పెడతామో ఇక వాళ్ళే మనల్ని తక్కువగా లోకుగా తీసుకుంటారు. మనల్ని పట్టించుకొని వాళ్ళని పట్టించుకోవడం జీవితంలో అతి పెద్ద తప్పు. అందుకే గొప్ప గొప్ప వ్యక్తులు ఒక వ్యతిరేక పద్ధతిని నేర్చుకున్నారు. ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండడం, దృష్టిని వెనక్కి తీయడం, ఇతరుల కంటే పూర్తిగా తమపై తాము ఏకాగ్రత పెట్టడం, ఇవి మనల్ని పెద్దవాళ్ళని చేయడమే కాదు, పూర్తిగా మన విలువను ఇతరులకు తెలిసేలా చేస్తాయి. మన ఉనికి ఎంత విలువైందో వాళ్లే గ్రహిస్తారు. అసలు ఎందుకని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి? ఎందుకంటే మన దృష్టి, మన భావాలు, మన శ్రద్ధ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న శక్తి. అది ఎంతో విలువైంది. దాన్ని ఇక మనం ఎవరికి ఇస్తున్నామో తెలుసుకోవాలి. మనం ఎవరినైనా ఎక్కువగా కోరుకుంటే వాళ్ళకే మన శక్తిని ఎక్కువగా ఇస్తూ ఉంటాం. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే కాదు, వాళ్ళని నిర్లక్ష్యం చేయకపోతే మనల్ని మనం కోల్పోతాం. కానీ మన దృష్టిని మన పైన పెట్టిన క్షణం నుంచి మన శక్తి పూర్తిగా తిరిగి బలంగా పారుతుంది. అప్పుడు మన విలువ వాళ్ళకి గుర్తు చేస్తుంది. పూర్తిగా ఈ వ్యతిరేక పద్ధతి అసలు ఎలా పనిచేస్తుంది? మీరు పరిగెత్తడం ఆపేస్తే వాళ్ళే మీ వైపు పరిగెత్తడం మొదలెడతారు. ఎందుకంటే మనుషులకు లభించిన వాటి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. మీ శ్రద్ధ తగ్గితే వాళ్ళలో కుతూహలం పెరుగుతుంది. మీ ఏకాగ్రతను మార్చితే వాళ్ళు తమ స్థానాన్ని కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. మీరు అందుబాటులో లేకపోవడం ఇక వాళ్ళని ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఈ చిన్న మార్పుల వల్ల మీరు గౌరవించబడతారు. మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు నన్ను కోల్పోవడానికి భయపడతారు అని. కానీ నిజం, మీరు మిమ్మల్ని పూర్తిగా కోల్పోయినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని కోల్పోవడాన్ని పట్టించుకోరు. మీరు విలువైన వారని ముందు మీరు గుర్తించినప్పుడే కదా ఇతరులు కూడా మిమ్మల్ని విలువైన వారిగా చూస్తారు. కాబట్టి ముందుగా మీ దృష్టిని మీపైకి మళ్లించండి. మీ లక్ష్యం, మీ పని, మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి ఇవే మీకు విలువ తీసుకొస్తాయి. ఇతరులపై దృష్టి మాత్రం మీ విలువని తగ్గించేస్తుంది. వెంటనే ప్రతిస్పందించడం ఆపండి. మీ సమయానికి విలువ ఉంది. వ్యతిరేక పద్ధతి పనిచేయాలంటే మీ అందుబాటు తగ్గాలి. మీరు లేకపోయినా సరే ప్రపంచం సజావుగా నడుస్తుందని గ్రహించండి. అది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ అదే నిజం. ఎవరితోనైనా బంధం మన మీద ఆధారపడకూడదు. భావోద్వేగంగా ప్రతిస్పందించే అలవాటును తగ్గించండి. వ్యతిరేక పద్ధతిలో ఇది ఎంతో ప్రధానమైంది. భావోద్వేగాలు చూపించకపోవడం కాదు, వాటిని పూర్తిగా ఎవరి ముందు చూపించాలో ఎంచుకోవడం. నిశ్శబ్దం యొక్క శక్తిని ఉపయోగించండి. నిశ్శబ్దం అన్నది అది పెద్ద వ్యతిరేక పద్ధతి. మీరు మాట్లాడకపోయినా మీ మౌనం వాళ్ళని
ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఎందుకని? వాళ్లే మిమ్మల్ని అనుసరించడం మొదలెడతారు. ఎందుకంటే మీరు అందుబాటులో లేకపోవడం వాళ్లల్లో మీ విలువను ఎంతగానో పెంచుతుంది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని కుతూహలం వస్తుంది. మీ ఉనికి యొక్క లోటు వాళ్ళకి తెలుస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఎదగడం వాళ్ళలో అసురక్షిత భావనను కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టించుకోకుండా ఉండటం అంటే ద్వేషించడం కాదు, మీ విలువను నిశ్శబ్దంగా చూపించడం. ముందుగా మీరు మీ విలువని గౌరవిస్తే పూర్తి ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. పూర్తిగా మీపై మీరు పెట్టుకున్న దృష్టి ఇతరులు మీపై పెట్టే దృష్టి అవుతుంది. అందుకే ఇతరుల్ని వెంబడించకండి. మీ ఆనందాన్ని ఇతరుల చేతుల్లో అస్సలు పెట్టద్దు. మీ శాంతి కోసం మీ దృష్టిని రక్షించుకోండి. మీరు పట్టించుకోకుండా ఉండడం మొదలు పెడితే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం మొదలెడతారు. మనిషి జీవితంలో శ్రద్ధ అనేది ఎంతో శక్తివంతమైంది. ఏది పెంచితే అదే పెరుగుతుంది, ఏది నిర్లక్ష్యం చేస్తే అదే తగ్గిపోతుంది. ఇందులో మనుషులు కూడా వస్తారు, సంబంధాలు కూడా వస్తాయి, సమస్యలు వస్తాయి. మనకు చాలామంది ఇలా అనిపిస్తారు, నేను ఇంత చేస్తున్నా సరే ఎందుకు నన్ను విలువ చేయడం లేదు అని. దీని వెనకాల ఎంతో చిన్న కారణం ఉంది. ఎందుకంటే మనం వాళ్ళను అతిగా పట్టించుకుంటున్నాం కాబట్టి, మనల్ని మనమే మర్చిపోతున్నాం కాబట్టి. మీరు దూరం అవ్వగానే వాళ్ళకి స్పష్టంగా కనిపించే 3 నిజాలు. మొదటిది, మీరు వాళ్ళకి ఇచ్చిన విలువ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మనుషులకు ఒకే సమస్య ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు. కానీ మీరు మీ దృష్టిని తగ్గించిన క్షణం వాళ్ళు తమ మనసులో అడుగుతారు, ఈ వ్యక్తి ఎందుకు మారిపోయాడు, ఎందుకు ఇంత నిశ్శబ్దంగా మారాడు అని. ఈ ప్రశ్నలు వాళ్ళను మీ దగ్గరకు తిరిగి లాక్కుంటాయి. ఇదే వ్యతిరేక పద్ధతిలో అత్యంత శక్తివంతమైంది. ఇక రెండవది, మీ యొక్క ఉనికిని కోరుకోవడం మొదలెడతారు. నిశ్శబ్దం అంటే ఖాళీ కాదు, అది ఒక శబ్దం లాంటి ప్రభావం. మీరు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు భావిస్తారు, ముందు నాతో మాట్లాడేవాడు ఇప్పుడు ఎందుకు లేడు అని. ఈ లోటు అనే భావనే మనుషులను మళ్ళీ దగ్గర చేస్తుంది. మూడవది, మీపై మీరు ఏకాగ్రత పెడితే, మీ లక్ష్యాలు పెరిగితే, మీ జీవితం మెరుగైతే వాళ్ళకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి నన్ను కోరుకోలేదు, కానీ నేను ఈ వ్యక్తిని అవసరపడుతున్నాను అని. పట్టించుకోకుండా ఉండడం అంటే హృదయం గట్టిపడ్డం కాదు. చాలామందికి ఈ ప్రక్రియ తప్పుగా అర్థమవుతూ ఉంటుంది. పట్టించుకోకుండా ఉండడం అంటే అహంకారం కాదు, ద్వేషం కాదు, కఠినత్వం కాదు. మీరు మీ విలువను అర్థం చేసుకోవడం, మీ శాంతిని రక్షించుకోవడం, అవసరం లేని భావోద్వేగాల నుంచి, ఒత్తిడి నుంచి బయటపడడం, మీ భావాలకు ఎవరు అర్హులో ఎవరు కాదో నిర్ణయించుకోవడం. ఇది మనసు చల్లగా ఉన్నప్పుడు తీసుకునే శక్తివంతమైన నిర్ణయం. మీ యొక్క మార్పుకి వాళ్ళు ఎలా స్పందిస్తారు? ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. మీరు మారితే ఇష్టపడేవారు, ఇక 2 మీరు మారితే భయపడేవారు. మీ ఎదుగుదలను ఇష్టపడేవారు, వాళ్ళు మీ ఉనికిని గౌరవిస్తారు. మీ అభివృద్ధిని వాళ్ళకి గౌరవంగా భావిస్తారు. మీ యొక్క నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటారు. మీ ఎదుగుదలతో అసురక్షితంగా భావించేవారు, ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా వ్యతిరేక పద్ధతికి స్పందిస్తూ ఉంటారు. వాళ్ళు మీతో తిరిగి మీకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విలువ వాళ్ళకే ఇప్పుడు కనబడుతుంది.
ప్రతిరోజు ప్రతి క్షణం మీ సమయం, మీ శ్రద్ధ, మీ మనస్సు ఇవన్నీ కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచండి. అవి ఎంతో ప్రత్యేకమైనవి. అందుకే ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనే ప్రశ్న జీవితాన్నే మార్చేస్తుంది. మీరు ఎవరికైనా మీ ఉనికిని ఇవ్వడం అంటే వాళ్ళు దాన్ని గౌరవించాలి. కానీ దాన్ని విలువ చేయకపోతే మీరు పక్కకి తప్పుకోవడం తప్పు కాదు, అది ఆత్మ గౌరవం. మీరు దూరంగా నిలబడితేనే మీ విలువ స్పష్టంగా కనపడుతుంది. పట్టించుకోకుండా ఉండడం నేర్చుకుంటే వచ్చే మానసిక శక్తులు మొదటిగా భావోద్వేగ స్వాతంత్ర్యం. మీ భావాలు ఇక వారి మీద ఆధారపడవు, మీకు మీరే బలవంతులవుతారు. అలానే మానసిక స్పష్టత. ఎవరి కోసమైతే మనసుని పాడు చేసుకున్నామో తెలిసిపోతుంది. మీ నిర్ణయాలు స్పష్టమవుతాయి. ఇక ఆత్మగౌరవం ఎంతగానో పెరిగిపోతుంది. మీకు మీరే చెప్పుకుంటారు, నేను ఎంతో విలువైన వాడినని, నన్ను విలువ చేసే వాళ్లతోనే ప్రయాణం ఉండాలి అని. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.